ప్రియమైన వాళ్ళరా, దేవుడు మరొక దినాన్ని మన చేతిలో ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహాకృప ఈ దినము ఈ రీతిగా ఆరాధించుకునే కృపనిచ్చినందుకు ఆయనకి వెరలేని ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యలేక తల వచ్చి కడుగుద్దాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నికలేని మా జీవితాల ప్రభావం ప్రత్యేకించి ప్రేమించి మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితకాలం అంతా కృపాక్షేమములతో నింపి ఆదరించిన ఆదరణకర్త మీకే స్తోత్రాలు. కడ వరకు మీకు నమ్మకంగా జీవించిన సహాయం చేయమని, మీ మాటల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల ప్రభావ మీ మాటల ద్వారా బలపరిచి స్థిరపరిచి మీ రాజ్యానికి వారసులుగా మార్చమని, మీ బలిష్టమైన చేతులుగా మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడుకోమని, గిన్నెక లేని వాళ్ళు ప్రభా ఆ వాక్యుడను అయ్యా మీరు నా ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట మా జీవితాలకు బలపరిచి భద్రపరిచి మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని, ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని వాళ్ళ జీవితాన్ని స్థిరపరచండి. వాళ్ళ ప్రతి అవసరాన్ని మీ నామలు చూర్చుకున్న సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామలు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడినైన ప్రియమైన దేవుని బిడ్డారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఒక యవనస్తుడు ఒక ప్రాంతానికి పరిగెత్తుకుని వెళ్తూ ఉన్నాడు. ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ కొద్ది సంవత్సరాలు నివాసం చేసి అక్కడ మంచి ఆస్తిని గడించాడు. ఆస్తిని గడించి విస్తారమైన దీవెన పొందాడు. వివాహం చేసుకున్నాడు. అన్ని విధాలుగా బాగానే ఉన్నాయి. కానీ ఎప్పటికైనా అతను ఎంత ఆస్తిపరునప్పటికీ కూడా, ఎంత గనుడైనా తిరిగి తన గమ్యం చేరాలి. ఆ సమయం ఆసన్నమైన తర్వాత తిరిగి గమ్యం చేరడానికి తిరిగి ప్రయాణం చేయడం మీకు బాగా తెలిసిన వాక్యమే. కానీ అక్కడ ఒక ప్రత్యేకమైన మాట నన్ను పట్టుకుంది. ప్రేమిల వల్ల తిరిగి ప్రయాణమయ్యి వస్తూ ఉన్నాడు. వస్తుంటే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి అంటే, బహుభార్యత్వాన్ని కలిగాడు. పిల్లలు 11 మంది పిల్లలు కన్నాడు. మంచి ఆస్తి కలిగింది. తిరిగి వచ్చేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నేను గమ్యం చేరాలి. గమ్యము చేరాలి అంటే నా ఆస్తి సరిపోద్దా? నాకు ఉండబడ్డ సైన్యము, నా బంధు బలగము ఇవన్నీ సరిపోతాయా అని ఆలోచిస్తూ గమ్యం చేరుకోవడానికి ప్రయాణమయ్యి వస్తూ ఉన్నాడు. కానీ గమ్యము చేరువులోకి వచ్చేటప్పటికి అతని హృదయంలో ఒక భయం ఏర్పడింది. ఏంటి భయం అంటే, మొదట్లో నేను ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఒక వ్యతిరేకతతో నేను వెళ్ళాను. వ్యతిరేకంతో వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే, నేను బ్రతకడానికి వెళ్ళాను. అక్కడ కారణం ఏంటంటే, అన్నకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని నేను పొందాను. దీన్ని బట్టి నేను మా మేనమామ గారైన లాభాన్ని ఇంటికి చేరాను. అక్కడ కొద్ది రోజులు సంవత్సరాలు జీవించాను. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు తిరిగి అదే ప్రాంతానికి వెళుతున్నాను. మరి మా అన్న నా మీద అలాగే పక్కబట్టుంటాడేమో, అలాగే కక్షపూనుడు అంటాడేమో,
నేను మళ్ళా క్షేమంగా అక్కడికి వెళ్ళాలంటే మా అన్న ద్వారా నాకేమన్నా ఆపద కలుగుతేమో గమనించాలి. ఏమన్నా ఆపద కలుగుతేమో దీన్ని బట్టి నేనేం చేయాలి అని చెప్పేసి రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఆలోచన ఎక్కువయ్యేటప్పటికీ భయం ఎక్కువైపోయింది మనసులో. ప్రేమిల వల్ల ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి అన్న దగ్గర నుంచి ఒక కనికరాన్ని పొందడానికి నేనేం చేశాడో తెలుసా? కొన్ని కానుకలు అన్నగారైన ఏశావు దగ్గరికి పంపించే వారితో చెప్తున్నాడు, నీ దాసుడని యాకోబు తన యజమానైన ఏశావుకి పంపిస్తున్నాడని చెప్పు అని చెప్పేసి ఇలాగ కొన్ని కానుకలు పంపించాడు. అయినప్పటికీ కూడా ప్రేమిల వల్ల వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఒక సమాధానం చెప్తున్నారు. ఏంటి అంటే, కొంతమంది జనాలు తీసుకొని మీ అన్నగారు నీకు ఎదురు వస్తున్నారని చెప్పేసి ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ఇంకా భయం వేసిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ కానుకలు ఈ యొక్క ఎక్కువ పంపిస్తే ఏమన్నా కనికరిస్తాడేమో అని చెప్పేసి అక్కడ కొన్ని మందలు సపరేట్ చేసి గొర్రెల్ని, ఒంటుల్ని, ఇలాగ మేకల్ని, ఇవి కొన్ని మందలు చేసి ఒక్కొక్క మందుకి ఒక పనివాడిని పెట్టి ఈ మందలన్నీ సాగనంపాడు. ప్రేమల వల్ల ఇవన్నీ పెడుతున్నప్పుడు అన్నయ్య ఈ ఏశావు చూసి ఇవన్నీ ఎక్కడికి, ఎవరివి, ఏంటి అని అడిగితే, నీ దాసుడైన యాకోబు తన యజమానైన మీకు పంపిస్తున్నాడు. గమనించండి, ఇక్కడ చదవబడతా ఉంటే మీరు వింటుంటే మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ కొంతమంది క్రైస్తవులు ప్రేమిల వల్ల దేవుని కనికరాన్ని పొందడానికి సొంత ప్రయత్నాలు చేయడానికి ఇష్టపడతారు. ఏవేవో చేసి ఏవేవో గమనించండి. ప్రేమిల వల్ల ఈ లోకములో సంపాదించింది ఏదో దాన్ని ఇచ్చి పరలోకాన్ని పొందాలన్న ఆలోచన కూడా కొంతమందికి ఉంటుందేమో నాకు అర్థం కావట్లేదు. అది చదవబడిన వాక్య భాగాన్ని నేను గమనించినప్పుడు నాకు అనిపించింది, ఈరోజు క్రైస్తత్వం కూడా అలాగే ఉంది. దేవుని కనికరాన్ని పొందడానికి ఏవేవో ఇచ్చి ఏవేవో చేసి దేవునికి ఆశీర్వాదాలు పొందొచ్చేమోలే అన్నంత తపనతో బ్రతుకుతున్నట్టున్నారు ఈరోజు అనేక మంది క్రైస్తవులు. ఈ లోకంలో నువ్వేమి ఇచ్చినా కూడా ఆ నిత్య రాజ్యాన్ని పొందాలంటే ధనముతోనో ఏమంటే బంగారంతోనో డబ్బుతోనో కొనలేనిది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎప్పుడైతే నువ్వు పొందుతావో పరలోకం నీకు ప్రాప్తించగలుగుతుంది. కాబట్టి ప్రేమల వల్ల భక్తుడు అంటాడు, ఈ లోకంలో ఎలాంటి వాడివైనా, ఎంత ఘనత వహించిన వాడివైనా, ఏమండి ప్రవచన కృపావరములు కలిగిన వాడివైనా, జ్ఞాన వివేకములు కలిగిన వాడివైనా, వాక్య పరిచయం చేయగలిగిన మహాజ్ఞానం కలిగిన వాడివైనా, క్రీస్తు ప్రేమ ఏమండి ప్రేమ లేని వాడివైతే నువ్వు వ్యర్థుడివే, గణగణలాడించు కంచు అయి ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి అంటే నీవు ప్రయాస పడక తప్పదు. ఒక ప్రయాస నీ జీవితంలో కావాలి. ఈ లోకంలో సంపాదించడానికి ఎంత ప్రయాస అయినా పడతాం, ఎంత కష్టమైనా భరించి సంపాదించుకోవడానికి ఇష్టపడతాం. 10 మందిలో ఘనత కొరకు ఏవేవో చేయడానికి ఇష్టపడతాం. కానీ ప్రేమల వల్ల ప్రభువును పొందడానికి మటుకు ప్రయాసపడడానికి మానవుడు ఇష్టపడ్డాను లేదా? ఈ లోకంలో ఘనత కావాలి, పరలోకంలో ఘనత కావాలని కోరుకుంటుంటాను. లోకంలో 10 మంది ఒకటి పొందాలంటే ఒకటి విడవాలి. ఈరోజు పరలోకంలో పొందాలంటే ఈ లోకాన్ని విడవాలి.
ఈ లోకం నీకు కావాలంటే పరలోకాన్ని విడిచేయాలి. ఏదో ఒకటి పొందాలి, కానీ రెండును పొందాలంటే వీలయ్యే పని కాదు. ఇక్కడ చదువుతూ ఉంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, క్రైస్తవులు ఏవేవో చేసి ప్రభు యొక్క ప్రేమను పొందాలనుకుంటారు, కానీ ఏం చేసినా ప్రేమను పొందలేము. కానీ నిన్ను నీవుగా స్థిరపరచుకొని లోకములో ప్రత్యేకించబడి దేవుని కొరకు నిలబడి దేవుని పాత్రగాను వాడబడుతూ ఉంటే తప్పకుండా పరలోకాన్ని నువ్వు పొందగలవని దేవుని నామములో మనవి చేస్తున్నాను. కానీ ఇక్కడ యాకోబు తన అన్నగారి నుంచి కనికరం పొందడానికి ఏవేవో చేస్తున్నాడు, ఏవేవో పంపిస్తున్నాడు. అన్న కోపము చల్లార్చడానికి, అన్న యొక్క కోపాగ్ని తగ్గించడానికి ఏవేవో చేస్తున్నాడు. ప్రేమను వలన ఈరోజు దేవుడి నీ పట్ల కలిగి ఉన్న అపారమైన ప్రేమ నువ్వు త్రోసివేసి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవునికి కోపము రేపి దేవునికి దూరమైపోయి ఆ ప్రేమను తిరిగి పొందాలి అంటే ఈ లోకమున ప్రభు కొరకు ప్రయాసపడాలి. ప్రయాస అంటే ఏదో పెద్ద పెద్ద కార్యాలు చేయడం కాదు. నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకొని లోకములో ఉన్న మలినానికి నువ్వు అంటకుండా, లోకంలో ఉన్న తీర్మానాలకు నువ్వు బ్రతకకుండా, లోకంలో వేరు చేయబడి లోకానుసారంగా బ్రతక ప్రత్యేకించబడిన జీవితం కలిగి ప్రభువు నేను అలాగే చూసుకోవాలనుకున్న ఈ లోకంలో అలాంటి తీర్మానం నువ్వు కలిగి ఉన్నప్పుడు పరలోకం తప్పకుండా నువ్వు పొందగలవు. చాలామందిని గమనిస్తే ఆదివారం మందిరానికి వస్తారని పాటలు పాడుకుంటారు, స్తోత్రాలు చెప్తారు, ఆరాధన ముగించుకున్న తర్వాత తిరిగి వెళ్ళిపోతారు. దీని ద్వారా ప్రయోజనం ఏంటి? ప్రేమను వలన ఈ వాక్యాలు చాలా జాగ్రత్తగా వినగలిగితే ప్రభువును దక్కించుకునే సమయం అంటే ఒక ప్రత్యేకించబడిన సమయం ఉందని నేను అనుకుంటున్నాను. యాకోబు అన్న కనికరాన్ని పొందడానికి ఏవేవో చేస్తున్నాడు. ఎన్ని చేసినా కూడా హృదయంలో ఉన్న కలవరం మట్టుకు పోలేదు. హృదయంలో ఒక భయం గూడు కట్టుకుంది. ఏమంటాడేమో, ఎవరెవరిని తీసుకొస్తానంట, కొంతమంది జనాంగా నా మీదకి తీసుకొస్తున్నాడని చెప్పేసి యాకోబు చాలా భయపడిపోయాడు, చాలా భయపడ్డాడు. అతని భయము చిన్న తీవ్ర స్థాయిలో ఉంది. నన్ను చంపేసి నా బిడ్డ కూడా చంపేస్తాడేమో, నా యావదస్సు ఏమైపోతుందో, నా బిడ్డలు చెల్లాబలా అయిపోతాడేమో, నా యొక్క కుటుంబం ఏమైపోతుందో. ఇదే కలవరం. ఈ కలవరం ద్వారా ఆయన ఏవేమో చేస్తా ఉన్నాడు. ఈ భయం వల్ల ఏమో చేస్తున్నాడు. కానీ ప్రియమని వలన హృదయంలో ఉన్న కలవరం మట్టుకు అతను విడిచిపెట్టిపోవట్లేదు. చివరికి అతనికి వచ్చిన ఆలోచన ఒకటే. ఈ ప్రయాణంలో ఎగ్బోయికి రేవు దాకా నడిచి ఆస్తిని, తనకున్నబడ్డ బహుభార్యత్వాన్ని, 11 మంది కుమారుల్ని రేవు దాటించి ఒక్కడిగా రాత్రికాల సమయంలో నిలబడ్డాడు. జాగ్రత్తగా వినాలి. ఒక్కడిగా రాత్రికాల సమయంలో నిలబడి ఒక ఆలోచన చేసుకున్నాడు. ఈ లోకంలో ఎంత గనుడైనా సరే గమ్యము చేరాలంటే ప్రభు ప్రేమ కావాలి. దేవుని స్తోత్రం. ప్రభు కనికరం లేకుండా గమ్యాన్ని చేరుకోలేవని ఏవేవో చేశాడు. తనకున్నబడ్డ ఆస్తిని సగభాగం చేసి అన్నగారికి పంపించాడు. ఇంత ఆస్తిని పంపించాను కనుక అతను నన్నేం చేస్తాడులే అన్న భావనైతే మనసులో రాలేదు. కానీ ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా తన భయము కలవర పెడుతూ ఉంది. నా అంతరంగమున భయం తొలగించబడి నా హృదయానికి నెమ్మది సమాధానం కావాలి అంటే వీటి ద్వారా కాదు, నా భార్య బిడ్డ ద్వారా కాదు, నాకుండబడ్డ బంధు బలగము కాదు, నా ఆస్తిపాస్తి కాదు, కానీ దేవుని యొక్క ఆదరణ, దేవుని కనికరం లేకుండా నేను గమ్యాన్ని చేరుకోలేను అనుకున్న యాకోబు ప్రేమని బాలారా ఆ రాత్రికాల సమయంలో ఒంటరిగా నిలబడ్డాడు. ఒంటరిగా నిలబడి దేవునితో పోరాడుతూ ఉన్నాడు.
పోరాడుతూ ఉంటే ప్రభు ఒక మాట అంటాడు, చూద్దాం. ఆది కాండము 32వ అధ్యాయము 24వ వాక్యం. యాకోబు ఒక్కడే మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు వరకు తనతో పెనుగులాడెను. అతనితో పెనుగులాడుచుండెను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగూడు ఒలిసెను. యాకోబు తొడగూడు ఒలిసెను. వసెలను దేవుని స్తోత్రం. చదువయ్యా. ఆయన తెల్లవారు, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ మాట చాలా జాగ్రత్తగా ఈ పాదాలకు నా హృదయపూర్వక వందనాలు. ఆయన అంటాడు, ప్రభు అంటాడు, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనివ్వమని. ఎవరు అంటున్నారు అన్నమాట? ఎప్పుడు అన్నాడు? మనం తెల్లవారుజామున ఏం చేస్తున్నాము? దుప్పట్లో దూరి మంచి నిద్రలో ఉంటున్నాం. ప్రేమని వల్ల ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన బ్రతుకుని మనమే పతనం చేసుకుంటున్నాం. యాకోబుకు అర్థమైంది ఏంటి అంటే, ఏ సమయంలో ఆయన దక్కించుకోవాలో ఆ సమయం కొరకు నిరీక్షిస్తూ ఉన్నాడు యాకోబు. దేవుని స్తోత్రం. ప్రభుతో పోరాడి గెలుచుకోకపోతే నా ప్రయాస అంతా వ్యర్థమైపోద్ది. నేను ఇంతకాలంగా కాపాడుకున్న క్రైస్తత్వం కూడా వేస్ట్ అయిపోద్ది. ప్రభు దొరుకు కాలములో నేను ఆయన పొందాలి. దేవుని స్తోత్రం. ప్రభు దొరుకు కాలంలో నేను పొందాలి. ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రార్థన చేశాం కదా, ఎంతకన్నా అనుకోవచ్చేమో. ప్రతి మనిషి యొక్క స్థితిగతిని ఎడగడానికి ఏమిటి, మధ్య రాత్రికాల సమయంలో దేవుని దూత సంచారం చేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. మధ్య రాత్రికాల సమయంలో మొదటి చావును లేచి ఎవడైతే ప్రభువుకు మొరపెడతాడో అట్టి వాడు ప్రభువును పొందుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆ యొక్క ప్రభు యొక్క సన్నిధానములో ప్రభు యొక్క ప్రేమని, ప్రభు కనికరాన్ని పొందకుండా నీ జీవితాన్ని పతనం చేయడానికి అపవాది కూడా తిరుగుతూ ఉంటాడు. ఎలాగా? నిన్ను ఏదో చేయడం కానీ దేవునికి దూరం చేయడమో వాడి యొక్క ఉద్దేశము. నేను ప్రాణాలు తీయడమో ఇంకొకటి చేయడమో కాదు. వాడి యొక్క ఉద్దేశం ఏంటి? దేవునికి దూరం చేస్తే ఆయనే నీ చంపేస్తాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అపవాది చేసే పని ఏంటో తెలుసా? వాడు నేను ప్రాణాలు తీయడు, నేను చంపడు, నేను శిక్షకు గురి చేసి నీ తండ్రి ద్వారానే నీకు మరణ శిక్ష విధిస్తాడు. దేవుని స్తోత్రం. గమనించాలి మాట, జాగ్రత్తగా గమనించగలిగితే అపవాది కొండబట్ల నీ మీద కోపం ఏంటి అంటే, నీ తండ్రితో నీకున్న బంధాన్ని తొలగించాలి. నీ తండ్రికి నీకున్న ఆ యొక్క ప్రేమ అనురాగాన్ని దూరపరచాలి. ప్రేమని వలన యేసు ప్రభు పట్టబడుతున్న రాత్రి శిష్యులతో ఒక మాట అంటాడు, నేను కాస్త దూరంగా వెళ్ళి నా తండ్రికి మొరపెట్టుకొస్తాను, ఇక్కడ మీరేం చేస్తారు? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? తండ్రికి మొరపెట్టుకొస్తాను. ఎందుకో తెలుసా? శోధన కాలం ఆసన్నమైంది. శోధన జయించకపోతే ప్రభు యొక్క ప్రేమను మనం పొందలేము. శోధన జయించకపోతే ప్రభు యొక్క కనికరాన్ని మనం పొందలేము. గనుక మీరేం చేస్తారో తెలుసా? నిద్రపోవద్దు, మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. ప్రభు కూడా నిద్రపోవద్దని చెప్పలేదు. ఇక్కడ అంటాడు, తిరిగి ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరి పాటుకు వాళ్ళ ఆ చెట్టు కింద జారి పడుకొని ఉంటారు. పేతురు, యోహాను, అందరి లేడి. ఈ శోధన తప్పించుకోవడానికి కొంచెంసేపన్నా మెలకువ కలిగి ప్రార్థన చేయకూడదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. శోధన తప్పించుకోవాలి అంటే ప్రతి మానవుడు ఏం చేయాలంటే, పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందాలి అంటే ప్రభు దొరికి కాలమున ఆయన పొందడానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10 మందికి సువార్త ప్రకటించడం గొప్పతనం కాదు బిడ్డ.
నీ ప్రవర్తన మారి నూతనపరచబడి ప్రభువును హత్తుకున్నప్పుడు నేను ఒక ఘనమైన పాత్రగా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నావు? క్రైస్తవులను చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నామే కానీ క్రీస్తుని పొందడానికి ప్రయాసపడుతున్నావా? ప్రయాసపడటానికి ఇష్టపడుతున్నావా? ఏదో నీకు కలిగిన దేవునికి ఇవ్వడం గొప్పతనం కాదు. దీన్ని బట్టి దేవుడు సంతోషించడం. నీవు దేవునికి అప్పగించుకోవాలి. అప్పగించుకోవడం అంటే ఏంటి? నువ్వు ఏ తీర్మానం కలిగితే బాప్తిస్వం పొందావో ఆ తీర్మానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకడమే దేవునికి నువ్వు అప్పగించుకోవడమా. ఈరోజు మనుషులను చూసినప్పుడు మన మనసు మారి ఏరొక నూతనంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ వల్లే మన వల్లే వాళ్ళు మారాలన్న ఆలోచన కంటే కూడా వాళ్ళని చూసేటప్పటికి వాళ్ళ యొక్క నడవడికలకి వెళితే బాగుంటుందేమో అని చెప్పేసి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు అనేక మంది బయటికి వెళ్ళిన తర్వాత మరలా మందిరంకి వచ్చేటప్పుడు ఇంకొక రకంగా వస్తారు. ప్రేమను వల్లారా, నన్ను టీవీ ఛానల్లో చాలామంది అడిగారు, ఏంటి పాస్టర్ గారు కోటేసుకోవచ్చు కదా టీవీలో వాక్యం చెప్పేటప్పుడు. వాళ్ళంతా చూడు ఎట్టుంటారంటే, నేను ఒకటే చెప్పాను, నేనేమో అవసరం వెళ్ళి కాదు, రంగులు మార్చుకొని తిరగడానికి దేవుని యొక్క బిడ్డని. దేవుని స్తోత్రం. అవసరం వెళ్ళం కాదు. మనము రకరకాలైన మార్పులు చెంది రకరకాలుగా బ్రతకడానికి ప్రేమను వల్లరా దేవుడు తన వల్లే నేను చూసుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన వల్లే చూసుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు కొన్ని వేషధారణలో లోకంలోకి వచ్చేటప్పటికీ అలాంటి వేషాన్ని వేసుకొని మనము కూడా వాళ్ళ వల్లే ఉండడానికి ఇష్టపడుతున్నాం. మనం కూడా వాళ్ళ యొక్క తీర్మానంలోకి రావడానికి ఇష్టపడుతున్నాం. దీని ద్వారా ప్రభు సంతోషించడం కానీ మీ ప్రవర్తన మాని ప్రభుకి నమ్మకంగా బ్రతికే బ్రతుకు నీలో చూడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమని వల్లరా ప్రభు అక్కడ అంటాడు, ఈ శోధన నుంచి నువ్వు తప్పించబడాలి. శోధన కాలంలో ఉన్నావు. ఎందుకో తెలుసా? నీకు తెలియట్లేదు నీకు సమయం ఇక లేదని. వాడికి తెలుసు నీకు సమయం ఇక లేదని. కాబట్టి వాడు తొందరపడి వాడి పని వాడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, 12 మీరు చదివితే అపవాదికి సమయం కొంచెం అని తెలుసుకొని బహుక్రోధము కనబడి మీ మంచికి దిగొచ్చాడు. ఎందుకు? నీ ఆత్మీయ జీవితాన్ని చెడపాలి. నీ తండ్రితో నీకున్న సంబంధాన్ని దూరపరచాలి. ఏమండి, వాడు ఏమో చేయడండి, వాడి గాలి నీకు తగిలితే చాలు నీకు మత్తు వచ్చేస్తుంది. హ్యాపీగా పడుకొని నిద్రపోతాం. ఆ సమయాన్ని దాటి పరీక్ష తర్వాత ఇక లేయి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన నీకు దొరకనీయకుండా చేయడానికి వాడు ప్లాన్లు చేస్తాడు. ప్రేమను వల్లరా చేతులు జోడిస్తున్నాను. నీ ప్రభును దక్కించుకునే సమయం ఇది. ఆయన పోగొట్టుకుంటే పరలోకం నువ్వు పొందలేవని ప్రభు పెట్టి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఆయన దొరికి కాలములు ఆయన వెతకాలి. శోధన తప్పించుకోవడానికి కాస్త మెలకగలిగి ప్రార్థన చేయమని వాళ్ళని లేపి మరలా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే తిరిగి వచ్చేటప్పటికి మరలా పడుకునంటే ఆయన అంటాడు, కాస్త మెలకగలిగి ప్రార్థన చేయలేరంటే వాళ్ళు అంటారు, ప్రభువా మెలకగలిగి ప్రార్థన చేయాలన్న ఆలోచన అయితే ఉంది, కానీ మమ్మల్ని ఏదో ఏంటది? నిద్ర కాదు, మమ్మల్ని ఆవరించేది ఏంటి? ఆత్మ, నిద్ర గుప్పే ఆత్మ. ఏమిటి? అపవిత్ర ఆత్మ. అది ఏదో కదా. నిద్ర అంటే ఎక్కువ నిద్రపోయే వాళ్ళ పరిస్థితి తెలుసా? అపవిత్ర ఆత్మ పెట్టిన ఎక్కువ నిద్రపోయేది. ఆడు కూర్చున్నాడు దోగుతూనే ఉంటారు. మందిరంలో కూర్చి కూడా దోగుతాడు కొంతమంది. ఎంత మంచి వాళ్ళు. దేవుని స్తోత్రం. నిద్రని జయించలేకపోతే పరలోకాన్ని జయించుకోగలం మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను వల్లరా నిన్నుగా కాపాడుకోవడానికి ఇష్టపడలేకపోతే, నిన్నుగా కాపాడుకోవడానికి సహించలేకపోతే ఎదుటివాడిని నువ్వేం కాపాడగలవు? ప్రేమను వల్లరా ఈరోజు క్రీస్తు చేతిలో ఒక సాధనంగా నువ్వు వాడబడాలి. కొట్టు చప్పట్ల. క్రీస్తు చేతిలో ఒక సాధనంగా నువ్వు వాడబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ నీవుగా సాధనంగా వాడుకొని నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ భార్యని, బిడ్డను పోషించుకోవడానికి సాధనంగా ఉన్నావి. కానీ
దేవుని పనిముట్టుగా ఒక సాధనంగా నువ్వు నిలబడకపోతే నువ్వు వ్యర్థమే, గడగడలాడించి కంచువే కానీ క్రీస్తు ప్రేమ కలిగిన వాడివి కాదు. కాబట్టి ప్రేమిన వలరా ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. గమ్యము చేరడానికి ఏవేవో చేసిన ప్రయోజనం లేదు, కానీ నీ మనసు మారి నూతనపరచబడి నీ మనసు దేవునికి అప్పగించగలగాలి. ఇక్కడ యాకోబు కూడా రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏవేవో పంపిస్తూ ఉంటే నాకు అనిపించింది ఈరోజు క్రైస్తవులు కూడా ఏవేవో ఇచ్చి ప్రేమను పొందాలనుకుంటారు, కానీ హృదయాన్ని ఇవ్వాలని ఆలోచన అయితే ఉన్నట్లయితే. అందుకని ప్రభు ఒక మాట అంటున్నాడు కదా, ప్రేమిని వల్లరా నా కుమారుడా, ఏమంటాడమ్మా, నా వైపు చూడాలి, ఏమంటాడు, నా కుమారుడా ఒక 10,000 ఇలా ఖర్చుకి డబ్బులు లేవన్నాడా? ఏమంటున్నాడు ఆయన? నీ హృదయము నాకు ఇవ్వా. నీ దగ్గర ఆయన కోరుకున్నది నీ ఆస్తిలో అంతస్తులో వెండి బంగారంలో కాదు, కానీ నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. నీ హృదయం నిన్ను మోసపరిచి నాకు దూరం చేస్తుంది, కాబట్టి దాన్ని రిపేర్ చేస్తా. నీ హృదయం మార్చబడంటే అది ప్రభుకే సాధ్యం, కానీ అయ్యా నా హృదయం నన్ను మోసం చేస్తుంది, నన్ను జ్ఞాపకం చేసుకోమంటే నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను శుద్ధి చేసి తన వల్లే నిలబెట్టుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వలన ఏ స్థితి కలిగి ఉన్నారో ఆలోచించాలి, ఎలాంటి విధి విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. యాకోబు ఈ సొంత ప్రయోగాలని కుదరవని అర్థమైపోయింది. యాకోబుకు అర్థమైంది, ఇక సొంత విషయాలు, సొంత ప్రయోగాలు, సొంత యొక్క ఉద్దేశాలు గమ్యము చేర్చలేవని ఆలోచించిన యాకోబు రాస్తాడు, ఒక నరుడు 26 ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను ఓనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను బోధిస్తా, లేకుండా పోనివ్వడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవదూత అంటుంది, తెల్లవారు వస్తుంది, తెల్లవారిపోవస్తుంది, నన్ను విడిచిపెట్టు అన్నాడు. అంటే చూడండి ప్రియమైన వల్లరా, రాత్రంతా పోరాడాడు, కానీ దేవుని దక్కించుకుంది ఎప్పుడు అంటే తెల్లవారుజామున. ఈ జాము దొంగిలించే జాము, అపవాదిని దొంగిలించే జాము. ఈ జాములో వాడు దొంగిలించకుండా నీవు దేవుని సొత్తుగా, దేవుని ప్రేమించి బిడ్డగా, దేవుని ప్రేమను పొందే బిడ్డగా ఉండాలంటే ఈ జాము పోరాడే జాము. దేవుని స్తోత్రం, దేవునితో పోరాటం సరిపోయే జాము. కానీ యాకోబు మోసగాడు అని అందరికీ అంటారు, కానీ యాకోబు మోసకరమైన జీవితాన్ని ఎలాగో తొలగించుకున్నాడు అంటే దేవునితో పెరుగులాట వలన, దేవునితో పోరాడటం వలన తన జీవిత విధి విధానం మార్చబడి దేవుని ప్రేమను పొందే బిడ్డగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమన వలరా ఇక్కడ యాకోబు, నీవు నన్ను దీవిస్తేనే కానీ లేకుంటే కుదరదు, నీ దీవెన నాకు కావాలి. నేను అనుకున్న ఆస్తి, అంతస్తులు, హోదా, అందసందాలు ఇవన్నీ గమ్యం చేరస్తాని, ఇవేవి కాదు, కానీ నీ యొక్క మాట నాకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అంటాడు, తొడగూడు వసిలింది కుట్టుకుంటున్నాడు, మనకని కాళ్ళు కొంచెం చిమ్మిరి పడితే సార్లు మళ్ళా చేసుకుందాం ప్రార్థన అంటాం, నిద్ర వస్తుంది మళ్ళా చేసుకుందాంలే అంటాం, పాలుమాలిగా ఉంది, తలనొప్పిగా ఉంది, ఇంకో ఒళ్ళనొప్పులుగా ఉండి మళ్ళా చేసుకుందాంలే అంటాం. కానీ యాకోబు తొడగూడు వసిలిపోయినా నడవలేని స్థితిలో కూడా పెనుగులాటం మటుకు దేవుడిని విడిచిపెట్ట. ఎందుకో తెలుసా? తనకు తెలుసు అన్నమాట. దేవుడు నాకు దూరం అయితే నేను బ్రతకలేను అని, దేవుని దూరం చేసుకుని నేను గమ్యం చేయాలని యాకోబుకు తెలుసు. ఆ టైంలో కూడా అంత బాధలో కూడా ఆయన పట్టుకొని పెనుగులాడుతూ ఉంటే ఆయన అంటాడు, తెల్లవారుచున్నది విడిచిపెట్టన్నాడు. నీవు దేవుని దక్కించుకునే సమయం ఇది గనక దేవుని సద్వినియోగం చేసుకుంటే సరైన జీవితాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. గాఢని ఇద్దరు కలుగు చేసే సమయం ఇదే. నేను గబ్బు చేసే సమయం, అపవాది గబ్బు చేసి దేవునికి దూరం చేసే సమయం ఇదే. దీనిలో జ్ఞాపకం చేసుకుని దేవునితో సహవాసం చేయగలిగితే నువ్వు గమ్యం చేరుకుంటావు. యాకోబు చాలే ప్రార్థన చేసాను, ఇంకెందుకులే అనుకోలేదు, కానీ దేవుని మాట కొరకు నిరీక్షిస్తే దేవుడు అంటాడు,
ఒక మానవుడు తెల్లవారు వరకు చదునైనా. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద త్వరగా చదువు. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వలసిరెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా, ఇక్కడ చాలా జాగ్రత్తగా, ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. ఈ రోజు మనం చెప్తాం మీ క్రైస్తవులు అని చెప్పేసి, ఆ క్రియ మటుకు ఒక్కడు కూడా ఉండదు. మన క్రైస్తవులు మనకు చెప్పుకుంటాం. ఇక్కడ చూడాలమ్మా, మన గురించి చదువుకోండి అమ్మా. అంటే ఇప్పుడే తీరుకుంటుంది మీకు బైబిల్ చదవడానికి, ఇంటికి వెళ్ళక్కడ తీరుకున్నది కదా. దేవుని స్తోత్రం. యాకోబు అంటాడు, తెల్లవారు వస్తుంది నన్ను విడిచిపెట్టంటే నువ్వు దీవిస్తే విడిచిపెడతా అంటాడు. యాకోబుతో చూద్దాం, వీటి బ్రతకంతా చెప్పాడు. నేను యాకోబుని అన్నాడు, నేను పాపిని అన్నాడు, నేను దుర్మార్గుని అని చెప్తాడు. ఆ పేరుకొని అర్థమైతే మళ్ళా మంచిగానే చెప్పావు, ఎందుకు నీ పేరేంటిరా అన్నాడు. నా పేరు ఇసాకును యాకోబు ఇంకోటి చెప్పలేదు కదా, తన పేరే చెప్పాడు. ఈరోజు పేరు పెట్టుకుని బ్రతికోడు చాలామంది లేకపోలేదు. క్రైస్తవులని పేరు పెట్టుకోవడం గొప్పతనం కాదు, కానీ నీ బ్రతుకుల క్రియలు ఉన్నాయా? నీ యొక్క నడవడికల క్రీస్తును చూపించగలుగుతున్నావా? చూపించడానికి క్రైస్తత్వం ఎందుకు వేస్తూ? యాకోబు అంటాడు, నా పేరు యాకోబయ్యా, నేను మోసగాడిని, నాలో ఏ మంచి లేదు. ఏమా తలకాయలు పైకెత్తనమ్మా, బైబిల్ ఇప్పుడు చదువుకుంటారేంటమ్మా? ప్రేమిని వల్లరా, నేను మీకంతా జ్ఞానవంతునే కాదు, నన్ను చెప్పగలిగిన స్థితిని ఇచ్చాడు దేవుడు, అంతే. మీకన్నా జ్ఞానం నాకు అంత లేదు. నాకు తెలియకపోయినా ఆయన మాట్లాడుకున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాను. ప్రేమిని వల్లరా, యాకోబు చెప్తున్నాడు దేవదూతకి, నా పేరు యాకోబు అన్నాడు. ఈరోజు అంటే ఈ మాట ఎందుకు అడిగినట్టు నన్ను ఆలోచిస్తే, ఈరోజు క్రైస్తవుల పేర్లు మార్చుకొని బతుకుతుంటారు. క్రియలు కాదు మార్చుకోవాల్సిన, పేర్లు మార్చుకొని బతుకుతుంటారు. నా పేరు, ఆ పేరు, ఈ పేరు అని చెప్తాడు. కొంతమంది ఏ పేరు నాన్న నీ పేరు అంటే ఇస్సాకు అని చెప్తాడు. వాడు నోట్లో ఇంత పొడుగు సిగరెట్ పెట్టుకుంటాడు. నీ పేరు ఏం పేరు అంటే, నా పేరు ఆంజనేయ అంటాడు. వాడు నోట్లో గుట్టగా వేసుకుంటాడు. ఏమిటి ఇలాంటి పనికి మాలినోళ్ళు ఇలాంటి పరిస్థితుల పేర్లు పెట్టుకొని వాళ్ళ పేర్లు కొండపడ్డ ఆ సార్థకత లేకుండా చేస్తూ ఉన్నారు. యాకోబు అయితే అంటాడు, నీ పేరేం పేరు అంటే, నా పేరు యాకోబు అన్నాడు. బలా నువ్వు చేసిన ప్రతి దాన్ని ఒప్పుకున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు యాకోబు కాదు, ఇజ్రాయేల్ అనబడిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ స్థితిని బట్టి నీకు ఒక కొత్త పేరు దేవుడు కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇది నాన్న ప్రేమను వల్లరా, క్రైస్తవులుగా బ్రతకడం గొప్పతనం కాదు. నీ క్రియలు మారి నూతనపరచబడాలి. నీ నడవడికలో ఒక ప్రత్యేకత కనబడాలి. నీ ఉద్దేశాల్లో ఒక ప్రత్యేకత కనబడకుండా నువ్వు క్రైస్తవులు చెప్పుకున్న ప్రయోజనం లేదు. నిజమైన క్రైస్తవుడు ప్రభువుని పోరాడి గెలుచుకుంటారు. వాస్తవంగా చెప్పాలంటే బైబిల్ కూడా మోయేస్తున్నాను. నిజంగా నువ్వు క్రైస్తవురాలు అయితే ఈ సమయాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో నువ్వు రాలేదంటే నువ్వు క్రైస్తవుడు కాలేదని ఈ బైబిల్ వల్ల నేను తెలుసుకున్నాను. ఈరోజు నిజంగా ఈరోజు ఈ పోరాటం గెలుస్తున్నావంటే దేవుడు నేను గెలుచుకోవడానికి దేవుడి కృప చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయాన్ని నువ్వు పోరాడుతున్నావంటే, ఈ సమయాన్ని దేవుడితో గడుపుతున్నావంటే నిజంగా దేవుడిని దక్కించుకున్న సమయాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమను వల్లరా, ఈరోజు ఈ లైవ్లో వింటున్న బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినము ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావు, దుర్వినియోగం చేసుకున్నావు తెలియదు, కానీ ఈ యొక్క సమయంలో దేవుని దక్కించుకునే సమయం కనుక ప్రార్థన జీవితం కలిగి ప్రభుని దక్కించుకున్న ఆ యొక్క స్థితిగతులు కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని పొందు పరలోకాన్ని యుగ యుగాలు పొందే ఆనందాన్ని దేవుని కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయగాక. తల వచ్చి కడుముద్దామా. కృపా సత్య సంపూర్ణుడు సర్వశక్తిమంతుడు మీకు స్తోత్రాలు. మీరు దొరక కాలంలో మిమ్మల్ని పొందాలని మా హృదయ ప్రేరణ బట్టి, మీ మాటలను బట్టి, మాకు కలిగించిన ఆశను బట్టి మీకు స్తోత్రాలు. అవునయ్యా, ఈ సమయాన్ని వ్యర్థపరచక మత్తు కలిగినైనా పడకల మీద పడక మరణ పడక నుంచి లేపి స్తోత్రాలు.
ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మాకు ఇచ్చిన తరుణాలు బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈరోజు మీరు మాట్లాడిన మాటలు బట్టి ఏ సమయంలో మిమ్మల్ని దక్కించుకోవాలో అయ్యా మాకు బహుతేటగా మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని వ్యర్థపరచుకోకుండా ఈ సమయాన్ని మేము పాటించి మీ రాకడ వరకు మీతో సహవాసం చేసి మీ రాజ్యములో యుగ యుగాలు మీ కుడిపార్చున కూర్చోగలిగిన కృప మాకందరికీ కలుగు చేయమని కోరుచు. పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ పరిచర్యను ప్రభా నూరంతర ఆశీర్వాదాలతో నింపి అనేక మందికి ప్రభా ఆదర్శంగా ఈ యొక్క పరిచర్య ఉంటుకు సహాయం చేయమని అనేక మంది బిడ్డల ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. మీరు అక్కడ పర్యంత వరకు కృపాక్షేమములతో నింపి ఈ ఆరాధన కుంటుపడకుండా ప్రభా సభ సజావుగా తాగుడుకు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ సమయాన్ని ప్రతి ఒక్క బిడ్డ ప్రభా అయా సద్వినియోగం చేసుకొని మీరు రాకడికి ప్రభా సిద్ధపాటు కొనుకండి కుమ్మరించి మరి మేము గమ్యము చేరుకోవాలంటే మమ్మల్ని మేము సరి చేసుకోవాలని మాట్లాడేందుకు స్తోత్రాలు తెలుసు. మేము గమ్యము చేరు వరకు మీకు నమ్మకంగా బ్రతుకుడు సహాయం చేయమని ప్రత్యేకించి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసమైన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సకాలము సకల పరిశుద్ధులు కూడి ఉంచిన మనకు అందరికీ ఆయన కృపతోడుగా ఉంచి నడిపించను గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.